హలో ఆల్. ఇవాళ మార్కెట్‌లో కొన్ని ఇన్‌సైట్స్ ఉన్నాయి. ఎవరు డిస్కస్ చేయంది. అండ్ కొన్ని అసెట్ క్లాసెస్ ఉన్నాయి మార్కెట్‌లో. ఇవి గాకుండా కొన్ని వేరే కంట్రీ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. ఇవి ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి? ఈ అసెట్ క్లాసెస్ అంతకుముందు ఎలా పెర్ఫార్మ్ చేసినాయి? ఒక పిక్చర్ ఓవరాల్‌గా ఒక ఇన్‌సైట్ అనేది మీకు ఇద్దామనుకుంటున్నాను. ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ అనమాట. ఇదొక కమోడిటీ అనమాట. ఓకే. ఇది ఏమైందంటే మనకు ఆల్మోస్ట్ 2008 ఆ టైంలో 140, 149 ఆల్ టైమ్ హై టచ్ అయిందనమాట. దాని తర్వాత 2008 తర్వాత ఒక 17 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. ఓకే. ఈ 17 ఇయర్స్ అయినా కూడా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయలేకపోతుంది. ఓకే. ఈ ఈ మధ్యలో ఎన్ని వార్స్ జరిగాయి గుర్తుంది కదా మీకు. ఉక్రెయిన్ వార్ అని ఎన్నో చాలా వార్స్ జరిగాయి. ఓకే. సో అయినా ఇన్ని వార్స్ వచ్చినా సడన్ గా డిమాండ్ ఎంత ఉన్నా కానీ ఆల్ టైమ్ హై రీచ్ అవ్వలేకపోతుంది. ఓకే. దీనికి కొన్ని రీజన్ చూద్దాము. షేల్ ఆయిల్ రెవల్యూషన్ అనేది జరిగింది యుఎస్ఏలో. ఇంకా ఆయిల్ గనులు ఏవైతే ఉన్నాయో ఇంకా పెరిగినాయి అనమాట. ఇది ఒక పర్మనెంట్ సప్లైగా మారిపోయింది యుఎస్ఏలో. అండ్ ఈ మధ్య కాలం చూస్తుంటే ఈవీ ప్రిఫరెన్సెస్ చాలా పెరిగాయి. ప్రతి ఒక్కరు కార్ కానీ లేక టూ వీలర్ కానీ ఈవీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ క్రూడ్ ఆయిల్ చార్ట్ చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కమోడిటీ ఏదైతే ఉందో దీని ఆల్ టైమ్ హై పీక్స్ అనేవి డెకేడ్స్ కూడా కొనసాగుతాయి. అంటే ఒక 10 ఇయర్స్ అయినా 15 ఇయర్స్ అయినా దీని ఆల్ టైమ్ హై రీచ్ కాలేవు, స్టాగ్నెంట్ గా ఉండొచ్చు. ఓకే. ఈ కమోడిటీలో అదే నేర్చుకోవాలి మనం. ఈవెన్ ఇన్ని వార్స్ జరుగుతున్నా ఆ వార్స్ కూడా పీక్ హైలీ ఇవ్వలేకపోతుంది. ఓకే. సో కమోడిటీస్ అనేవి ఇట్లా ఒకసారి పర్ఫార్మెన్స్ చేయకుండా ఇలాగే ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి షాంఘై కంపోజిట్ ఇండెక్స్ అనమాట. ఇది చైనా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనమాట. ఓకే. వీళ్ళు కూడా చూస్తే ఒక ఆల్మోస్ట్ ఒక 2008 టైంకి ఈ షాంఘై కంపోజిట్ అనేది 6100 లెవెల్కి రీచ్ అయింది. ఇది ఆల్ టైమ్ హై అన్నమాట. ఈ టైంలో ఆ చైనా మార్కెట్లో స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై రీచ్ అయినాక ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ టైంలో చాలా అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు ఒక యూఫోరియా లాగా ఒక ఫోమో లాగా ఫామ్ అయింది అనమాట. చాలా మంది ఇంకా స్టాక్ మార్కెట్ లో రావడం జరిగింది. దాని తర్వాత ఒక 70% క్రాష్ అనేది జరిగింది అనమాట. దాని తర్వాత ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఇప్పటి వరకు రీచ్ అయిపోయింది చైనా. సో ఇది ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ ప్లస్ అవుతుంది అనమాట. 6100 ఆల్ టైమ్ హై ఏదైతే పీక్ లెవెల్ ఫామ్ అయిందో 2007, 2008 టైంలో ఆ లెవెల్ ని బ్రేక్అవుట్ ఇవ్వలేకపోతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే వాల్యుయేషన్స్ అనేవి టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఆ 2008 టైంలో. ఓకే. వాళ్ళ చైనా ఎకానమీ అయితే 2007 or 2008 నుంచి బాగా పెద్దగా ఇంక్రీజ్ అయిపోయిందండి. ఓకే. 2015, 16 ఆ టైంకి అప్పుడు తెలిసింది వరల్డ్ కి చైనా అనేది ఎంత డెవలప్ అయిందో. కానీ స్టాక్ మార్కెట్ అనేది ఫాలో అవ్వలేకపోయింది ఆ ఎకనామీ గ్రోత్ అని. ఓకే. సో ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్స్ అనమాట. పీక్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ కూడా ఎవరు ట్రస్ట్ చేయరు అనమాట బేసికలీ. మెల్లమెల్లగా మీరు చూస్తే చైనాలో రియల్ ఎస్టేట్ క్రైసిస్ ఒకటి స్టార్ట్ అయింది. ఎవర్ గ్రాండ్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎత్తేయడం అనమాట. లిక్విడిటీ లేక వాళ్ళు కట్టలేకపోయారు బ్యాంక్ కి డబ్బులు. అండ్ చాలా టెక్ కంపెనీస్ కూడా లైక్ రెగ్యులేటరీ విషయంలో క్రాక్ డౌన్ చేశాయి అనమాట. అంటే జనరల్ ఏమవుతుందంటే చైనాలో వీళ్ళని డూప్లికేట్ కాపీస్ తయారు చేస్తుంది పెద్దానికి. ఓకే. ఒక వేరే కంపెనీ వచ్చి పెట్టాలన్నా సమ్ టైమ్స్ దేర్ వరీ అనమాట మన కాపీ ఎలా లీక్ అవుతుందని. సో మాక్సిమం ఇప్పుడు వీళ్ళంతా ఎక్స్పోర్ట్ చేసినా వేరే కంట్రీస్ కి, కానీ వీళ్ళ కంట్రీ స్టాక్ మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళ కాపీ చేసేది ఏదైతే ఉందో వాళ్ళ లోపల ఏదైతే చైనా మార్కెట్ అంటే వాళ్ళ ఇంటర్నల్ కంట్రీలో ఏదైతే ఉందో అవి సేల్ చేసుకోవాల్సింది మాక్సిమం. ఓకే. దీనివల్ల పర్టికులర్ గా చైనా స్టాక్ మార్కెట్ లో వచ్చి ఎవరు పెట్టుబడి పెట్టట్లేదు అనమాట బేసికల్ చెప్పాలంటే. ఈ చైనా లెసన్ తీసుకుంటే మనకి ఒక గ్రేట్ ఎకనామీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఒకసారి మనకి మంచి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. చైనా ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. సో అందుకే మార్కెట్ పీక్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి మనకి. అండ్ ఏదైతే కంట్రీస్ లో ఒకవేళ వేరే కంట్రీస్ ఇన్వెస్ట్ చేస్తుంది చూసుకోవాలి ఏ కంట్రీస్ ఏంటనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ అనమాట. ఈ బిట్ కాయిన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్ 2025 కి ఆల్ టైమ్ హై రీచ్ అయింది అనమాట. ఒక 1,22,000 వర్త్ అనమాట. ఓకే. దాని తర్వాత నుంచి పడిపోయింది. ఇంకా ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయలేకపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 62,651 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయిపోయింది. సో ఎందుకు ఇంతగానో పెరిగింది, ఎందుకు పెరిగింది అంటే ఒక్కొక్కసారి ఎట్లా అంటే క్రిప్టో బూమ్ అనమాట. బాగా పెరిగినంత కాలం పెరిగింది, ఇప్పుడు పడిపోతుంది. దానికి గల రీజన్స్ తెలుసుకుందాం.
ఈ గ్లోబల్ ఎట్లా అంటే మనకి స్టాక్ మార్కెట్స్ అనేవి దానిలో వాల్యూ ఉంటుంది, కంపెనీ ఉంటుంది, అది పెరిగితే ఓవరాల్ ఇండెక్స్ పెరుగుతుంది. కానీ ఈ క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ ఏంటంటే అండర్లయింగ్ ఎసెట్ అనేది ఏది లేదు మనకి. ఇప్పుడు కంపెనీకి ఇండెక్స్ ఉంది, కంపెనీ ఒక అండర్లయింగ్ ఎసెట్ ఉంది. కంపెనీకి ఏంటి క్యాష్ ఫ్లోస్ అనమాట. క్యాష్ ఫ్లోస్ అంటే కంపెనీలో ఏదైతే డబ్బులు వస్తున్నాయో రావడం పోవడం ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఒక సోర్స్ అవుతుంది. బిట్ కాయిన్కి అది లేదనమాట. అండ్ ఎటువంటి ట్రాక్ ప్రాపర్గా చేయలేం. ఇప్పుడు ఒక ఎకనామీ బాగుంటే, వరల్డ్ మొత్తం బాగుంటే ఓకే, అప్పుడు బిట్ కాయిన్ లాంటివి బాగుంటుంది. బిట్ కాయిన్ దో ఈవెన్ అన్లిమిటెడ్ సప్లై అయినా, ఆల్టర్నేటివ్ గోల్డ్ అయినా, ఎకనామిక్స్ అనేది బాగుండాలండి. ఎకనామిక్స్ లో బాగుండాలి, జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలి. ఈ లే ఆఫ్స్ అవుతున్నాయి, జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే అప్పుడు బిట్ కాయిన్స్ లాంటి స్టాక్ మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు మనకి. సో ఎకనామీ హ్యాస్ టు బి ప్రాపర్ అనమాట. మీరు ఇంకో స్కేరీ థింగ్ ఏంటంటే బిట్ కాయిన్ ఎప్పుడు పడినా చాలా పీక్స్ గా పడిపోతుంది, ఇవ్వడం కూడా చాలా ఎక్కువ ఇచ్చేస్తుంది అనమాట. 2013 బిట్ కాయిన్ క్రాష్ లో ఒక 80% పడిపోయింది మార్కెట్ బిట్ కాయిన్ మనకి. అదే 2017 క్రాష్ లో ఒక 84% పడిపోయింది. 2021 లో కూడా మార్కెట్ పడిపోయింది బిట్ కాయిన్, అప్పుడు 77% పడిపోయింది అనమాట. ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ 50% దాకా పడింది, మీరే చూస్తున్నారు కదా. ఓకే, నెక్స్ట్ గోల్డ్ చూద్దాం. ఓకే, ఈ గోల్డ్ అనేది హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఓకే, ఈ కంపేర్ టు టూ చూస్తే మనకి క్రిప్టో కానీ మనకి క్రూడ్ ఆయిల్ కానీ, ఇది ఈ జనవరిలో పీక్ ఇచ్చింది. సమ్ $5,595 వరకు ఇచ్చింది అనమాట గోల్డ్ అనేది. ఇది ఒక వరల్డ్ చార్ట్ లాగా చూస్తున్నాను నేను, ఒక యూఎస్ చార్ట్ అనమాట. మన చార్ట్ చూడొచ్చు కానీ అంత క్లారిటీగా ఉండదు. ఎందుకు గోల్డ్ ఇంత పీక్ అయిందంటే మనకి ఈ ఏషియాలో వార్స్ ఎక్కువైపోయినాయి, వెస్ట్ ఏషియాలో పర్టికులర్గా. సో దానివల్ల గోల్డ్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ రీజన్ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ అయితే ప్రతి కంట్రీలో బీభత్సమైన గోల్డ్ అయితే పర్చేజ్ చేసి ఒక బ్యాకప్ గా పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ డాలర్ వీక్నెస్ అనమాట. ఓకే, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా మార్కెట్లో బాగా నడుస్తుంది పైగా. ఓకే, అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని లేఅవుట్స్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ అనేది ఘోరంగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 4,000 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ ఒక 28% వరకు డ్రాప్ అయింది గోల్డ్ అనేది మనకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2000 లెవెల్లో ఆల్ టైమ్ హై గోల్డ్ పీక్స్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు 2026లో ఆల్ టైమ్ హై రీచ్ అయింది. సో ఈ 2000 లెవెల్లో ఏదైతే ఆల్ టైమ్ హై అయిందో మళ్ళీ ఆ లెవెల్కి వచ్చి టచ్ చేయడానికి మళ్ళీ కోవిడ్ అప్పుడు 2020 అప్పుడు జరిగింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు రీచ్ అయింది అనమాట ఆల్ టైమ్. ఆల్మోస్ట్ 9 years పట్టింది మనకి ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి, బ్రేక్ చేయడానికి పాత ఆల్ టైమ్ హైకి. అందరూ అంటారు గోల్డ్ ఇస్ అ సేఫ్ హెవెన్ ఎసెట్ అని. ఈ సేఫ్ ఎసెట్ అయినా ఎవ్రీ డికెడ్కి ఓ 10 ఏళ్ళకి వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది మనకి, అంటే రీచ్ కావాలి ఆల్ టైమ్ హైకి. చూసారు కదా మనకి క్రూడ్ ఆయిల్ ఎలా ఉందో, గోల్డ్ కూడా ఆల్మోస్ట్ ఒక 19 years పట్టదు ఆల్మోస్ట్. ఓకే, ఆల్ టైమ్ హై రీచ్ కావడానికి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే మనకి నిఫ్టీ 50 ఇండెక్స్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైతే ఉందో ఓకే, ఇది రీజనబుల్ గా ఉంది కంపేర్ టు వేరే స్టాక్ మార్కెట్స్ కి ఆర్ వేరే ఎసెట్. మన జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈవెన్ ఆర్బీఐ కూడా లైక్ ఎవ్రీ 2 months కో లేక 6 months కో డౌన్ గ్రేడ్ చేస్తుంది, బట్ జీడిపి ఓవరాల్ ఇంక్రీజ్ అవుతానే ఉంది. దీనికి కారణం ఏంటంటే కన్జంప్షన్, డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇండియాలో మనం వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ అయిపోయాం, ఆబ్వియస్లీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కూడా మన కంట్రీస్ లో ఇండస్ట్రీస్ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇంకోటి రీసెంట్ గా ఎఫ్ఐ సెల్లింగ్ చూస్తే మీరు ఓవరాల్ గా ఓకే, సో ఒక గత 3-4 ఏళ్ళ నుంచి ఎఫ్ఐ సెల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు వాల్యుయేషన్స్ ఒక నార్మల్ గా అవుతున్నాయి అని అందరు అంటున్నారు. మేబీ కూల్ అవుతున్నాయి, ఒక సర్టన్ ప్రైస్ కి రీచ్ అవుతున్నారు, రీజనబుల్ ప్రైస్ కి బేసిక్గా. సో ఇండియా అయితే చైనాతో కంపేర్ చేస్తే ఒక వాల్యూ జోన్ లో ఉంది. లైక్ చైనాలో లాగా 2007లో ఆల్ టైమ్ హై రీచ్ అయినాక మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అవ్వకుండా ఏం లేదు, ఆల్ టైమ్ హై చేసుకుంటానే వెళ్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడు బై చేయాలంటే అందరు భయపడుతున్నప్పుడు బై చేయాలి మనకి. ఓకే, సో ఇండియా ఏదైతే నిఫ్టీ 50 ఉందో ఆ స్టాక్స్ కానీ ఇదైతే ఒక ఆపర్చునిటీ లాగా మనకి. చైనా చూసారు కదా, అంత సరికేం లేదు బేసికల్లీ, బట్ నిఫ్టీ అనేది మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది మనకి. మేబీ రైట్ టైం టు బై. ఇంకోటి యుఎస్ఏ, తైవాన్, సౌత్ కొరియా, జపాన్ బాగా బూమింగ్ ఉన్నాయి. దీని గల కారణం అంటే సింపుల్ చెప్పాలంటే ఏఐ. యుఎస్ఏలో ఒక ఏఐ బబుల్ తయారవుతుంది, అంటే పెరుగుతుందా పడిపోతుందా మనకు అనవసరం, కానీ ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ ఇంకా చాలా కంపెనీస్ ఏఐలో పెడుతున్నాయి అండ్ ఏఐ రిలేటెడ్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పీక్ వాల్యుయేషన్ లో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. నెక్స్ట్ తైవాన్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీకి వస్తే దీనిలో టిఎస్ఎంసి అండ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఒకటే కంపెనీ. అండ్ చిప్స్ మేకింగ్ కంపెనీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏఐ రిలేటెడ్ చాలా పుంజుకుంటున్నాయి. మన ఇండియాలో ఏదైతే లైక్ ఎఫ్ఐస్ వెళ్తున్నారో ఇవన్నీ తీసుకెళ్లి మనీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్ లో ఉన్నాయి బికాస్ ఆఫ్ ఏఐ డిమాండ్.
అలాగే సౌత్ కొరియా చూస్తే సామ్సంగ్, ఎస్కే హైనక్స్, ఇవన్నీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కంపెనీ అనమాట. ఓకే, చిప్స్ బేసికలీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి కూడా ఒక యూఫోరియా లాగా తయారైపోయినాయి అనమాట. ఓకే, అంటే ఒక ఏ కొనపోతే ఇంకా మనం రేస్ లో లేము అని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ యూఫోరియా అంటారు దాన్ని. జపాన్ కూడా ఒక 34 years తర్వాత ఆల్ టైమ్ హై రీచ్ అయింది తెలుసా. 1989 లో పీక్ ఉంది అనమాట. ఇప్పుడు అదే యూఫోరియా ఇప్పుడు మళ్ళీ వచ్చింది అనమాట. ఎందుకంటే ఏ రిలేటెడ్ డిమాండ్, ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట వాళ్ళ దేశాల్లోనే. ఒకవేళ మనకి జపాన్ నిక్కేలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇది ఆల్మోస్ట్ ఒక 34 years పడుతుందండి మనకి ఆల్ టైమ్ హై రీచ్ కావడానికి. సో ఎవరైనా ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే 34 years వెయిట్ చేయాల్సి వచ్చేది. సో ఊహించుకోండి జపాన్లో ఎలా ఉండేది పరిస్థితి మనకి ఇన్వెస్ట్మెంట్స్ కి. సో ఇండియా చాలా బెటర్ ప్లేస్. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది అంటే ఏ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలోనా ఎక్కడన్నా, ఓకే, ఏ కంట్రీలోనా ఫస్ట్ ఎసెట్ ని గుర్తిస్తారు, ఫలానా ఎసెట్ ఉంది అని. ఈ ఎసెట్ లో కొన్ని అర్లీ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళే మనీ మేక్ చేస్తారు. దాని తర్వాత అందరికి తెలిసిపోతుంది, స్టోరీ అని స్ప్రెడ్ అవుతుంది మనకి, ఇక్కడ వీళ్ళు డబ్బులు చేసుకున్నారు ఫలానా స్టాక్ మార్కెట్ లో అని. సో ఒక రకమైన ఫోమో ఫామ్ అవుతుంది. ఇంకా ఫోమో వల్ల ఇంకా అందరూ వస్తారు స్టాక్ మార్కెట్ లో సర్టెన్ ఎసెట్ క్లాస్ కి. అప్పుడు వాల్యుయేషన్స్ అనేవి బాగా పీక్ వెళ్ళిపోతాయండి. సో బాగా పీక్ అయినప్పుడు ఈ స్మార్ట్ మనీ కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అల్లిగా వీళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో చూస్తున్నారు కదా, FISL ఎగ్జిట్ అవుతున్నారు, తీసుకెళ్లి వేరే బూమింగ్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు క్రాష్ అనేది స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ లో. బట్ ఎంత క్రాష్ అయినా మన రికవర్ అవ్వాల్సింది ఏ స్టాక్ మార్కెట్ అయినా. బట్ ఇండియా ఇస్ అ స్ట్రాంగ్ ఎకనామీ, ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఇంకో 10 ఏళ్ల పాటు FIS మనీ గుంజుకెళ్ళిన వెళ్ళినా ఇండియాలో మనీ ఉంటుంది అనమాట. సో ఇట్లా నడుస్తూ ఉంటుంది అనమాట స్టాక్ మార్కెట్. కొన్నిసార్లు అయితే చూస్తారు కదా, 1 decade 2 decades. క్రూడ్ ఆయిల్ అయితే లైక్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ పడుతుంది, 10 years పడుతుంది మనకి. ఇప్పుడు జపాన్ అయితే 34 years. ఓకే, చైనా చూస్తే 17 years ఆల్ టైమ్ హై రీచ్ కాడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఏదైనా ఎసెట్ క్లాస్ కానీ స్టాక్ గురించి అందరూ వాట్సాప్ లో కానీ టీవీ ఛానల్స్ మాట్లాడుతున్నారంటే అది ఒక పీక్ స్టేజ్కి వచ్చింది, ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్ అనమాట. మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అంటే చూసారు కదా, క్రూడ్ ఆయిల్ కానీ, చైనా చార్ట్స్ కానీ, ఒక జపాన్ కూడా ఎగ్జాంపుల్. అందరూ ఇగ్నోర్ చేసే అసెట్స్ ని తీసుకోవాలి. మ్యాగజైన్ లో వచ్చింది కదా అందరూ మాట్లాడుకుంటున్నారని తీసుకోకూడదు. ఒకవేళ మీరు తీసుకుంటారంటే ట్రేడింగ్ అవుతుంది, అందరు తీసుకుంటున్నారంటే. మీరు పర్సనల్ గా చేసేది అందరూ చేంజ్ చేస్తేనే మీరు ఇన్వెస్ట్మెంట్. వెల్త్ అనేది కూడా ఒక డికేట్స్ వెయిట్ చేయాలండి. మన డికేట్స్ వెయిట్ చేస్తేనే మన వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. అంతేగాని ఏది మార్కెట్ లో ఇయర్ పర్ఫామ్ తీసేయడం అట్లా నడవదు అనమాట. ఓకే, చాలా ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు బెస్ట్ పర్ఫార్మింగ్ అసెట్ నుంచి మంచి రిటర్న్స్ రావాలి. సో అదండి ఇవాళ అప్డేట్. మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి చూస్తున్నారు కదా, ఒక స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్ కానీ క్లాసెస్ కానీ. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.